ఏంది రెడ్డి, ఏ ఊరు మీది? మాది ఊరు కాదులే అమ్మి. దొంగవు నువ్వు, దొరకవు. ఇక్కడ దొంగ అంటే గజ దొంగ అని అర్థం కాదు. అట్లాగే పులివెందుల పిచ్చిరెడ్డి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? పిచ్చిరెడ్డి అంటే తిట్టు కాదండి బాబు. అమాయకత్వానికి అండర్వేర్ దొడిగితే అంత అమాయకుడు మన రెడ్డి గారు అని తెలియజేయడమే మా ఉద్దేశం. పాడిందే పాడరా పాసిపల్ల దాసడా అన్నట్లు పిచ్చిరెడ్డి నిత్యం పేదోడికి పెత్తందారులకు యుద్ధమని అంతులేని వేదంతో రోధిస్తా ఉంటారు. తండ్రి లేని పిల్లగాడు ఆ ముఖం చూడండి, అంతులేని అమాయకత్వం. ఆ దేవుడు తండ్రిని దూరం చేసి మీ బిడ్డకు అన్యాయం చేశాడు. నాన్న చనిపోయి దేవుడయ్యాడనే ఆనందంలో ఉండగా తప్పని పరిస్థితిలో మీ బిడ్డ బాబాయిని కూడా పోగొట్టుకున్నాడు. అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? మరి తెల్లవారుజామున అవినాష్ రెడ్డి భారతీ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడు? షాయి రెడ్డి గుండెపోటు డ్రామా ఎందుకు నడిపాడు? యాక్షి టీవీలో బాబాయ్ గుండెపోటు వార్త ఎందుకు నడిపారు? ఎవరివయ్యా నీవు? ఏ ఊరి మీది? పిచ్చిరెడ్డిని పట్టుకుని తిక్క తిక్క ప్రశ్నలేస్తే మీ బిడ్డ ఎలా సమాధానం చెప్తాడు? జగన్ రెడ్డి నడిపే పార్టీలో సామాజిక న్యాయం గురించి చెబుతా వినండి. పంతులు గారు, ఒకసారి ఈ లిస్టు చదవండి. వేదవతి, ఏమిటిది ఈ లిస్టు? చేంతాడంత పొడవుంది. వైసీపీ సామాజిక న్యాయం పంతులు గారు. వేదవతి, ఒకసారి నా కళ్ళతోటి కట్రా. వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, కాసు మహేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, హనుమిరెడ్డి, రెడ్డి, నాగార్జున రెడ్డి, బాలన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేఘపాటి రాజగోపాల్ రెడ్డి, మేఘపాటి విక్రమ్ రెడ్డి, కాకాని గౌతమ్ రెడ్డి, బియ్యపు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి, అభినవ్ రెడ్డి, చెవిరెడ్డి, హోమిత్ రెడ్డి, ఆర్కే రోజారెడ్డి, విజయానంద రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతకాయల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, సూర్యప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, బాలరాజ్ రెడ్డి, రామరెడ్డి, కిషోర్ రెడ్డి, శివకర్ రెడ్డి, చక్రవాణి రెడ్డి, వెంకటరామరెడ్డి, తోమసత్తి ప్రకాశం రెడ్డి, కీర్తిరెడ్డి, పెద్దిరెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, ఎల్లారెడ్డి గారు, వెంకటరామరెడ్డి, ఎల్లారెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది. అందుకు కాదు వాడెవడో తెలుగుదేశం వాడు అని ప్రశంసించింది. విన్నారుగా పంతులు గారు చదివింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లాలో 12 జనరల్ సీట్లకు 9 మంది రెడ్లకు అవకాశం కల్పించాం అధ్యక్ష. జస్ట్ 75%. కడపలో 8 జనరల్ సీట్లకు 7 రెడ్లను పెట్టాం అధ్యక్ష. జస్ట్ 87%. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో మొత్తం 10 సీట్లు అధ్యక్ష. 10లో 2 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ అధ్యక్ష. అక్కడ మన రెడ్లు పోటీ చేయడం కుదరదని నా సలహాదారుడు బిజ్జలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? మీ బిడ్డ ఈ పరిస్థితి సమూలంగా మార్చేస్తాడని మాటిస్తున్నా అధ్యక్ష. నెల్లూరులో 10 సీట్లలో 7 రెడ్లను పెట్టాం అధ్యక్ష. జస్ట్ 87% అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో 11 జనరల్ సీట్లలో 8 రెడ్లకు అవకాశం కల్పించాం అధ్యక్ష. రాష్ట్రం మొత్తం జనాభాలో 6% మాత్రమే ఉన్న రెడ్లకు కేవలం 30% సీట్లను రెడ్లకు కేటాయించాం అధ్యక్ష. ఆ మాత్రం దానికే ఈ తెలుగు వన్ ఛానల్ తలపోటు ఎక్కువైంది అధ్యక్షో. రాష్ట్రంలో 30% జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలకు 14% సీట్లు, 37% జనాభా ఉన్న బీసీలకు 5% సీట్లు, 6% జనాభా ఉన్న రెడ్లకు 30% సీట్లు. సామాజిక న్యాయం అదే పోలా? ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ అంటే ఇప్పి చెప్పే అర్థం ఇదే అధ్యక్ష. కొద్దిసేపటి క్రితం నా స్నేహితుడు పుణ్యాల గోవిందరెడ్డికి ఫోన్ చేశా. రెడ్డి గారు, మళ్ళీ మన రెడ్డి గారే సీఎం అవుతారంట అన్నాను. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని బండబూతులు మొదలు పెట్టాడు అధ్యక్ష. ఇప్పుడు నేనేమన్నాను రా నాయనా అని ఫోన్ పెట్టేశాను. రెడ్డి కులస్తులు కూడా జగన్ రెడ్డికి అండగా నిలవకపోవడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతుంది.